ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో తిరిగి ఈ విధంగా యవనస్తుల కూడిక కొరకై చేరి వచ్చే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మనము ప్రార్థన చేసుకొని మనము ఈ యవనస్తుల కూడికను ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున ఈ విధంగా ప్రభువా మరి యవనస్తుల కూడిక కొరకై తిరిగి వచ్చే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగల దేవ, మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించినారు. నీ బిడ్డలు మీ రాజ్య వారసులుగా చేశారు. మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవ, కృపావాత్సల్యత కలిగిన తండ్రి, ప్రభువా మా కొరకై మరణించి పాతి పెట్టుబడి తిరిగి లేచినందుకై ప్రభువానికి ఎంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవ, పనికిరాని నీచుల యోగ్యుల మమ్మను తండ్రి ఎంతో ప్రేమించి రక్షించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించినారు. పరలోక రాజు వారసులుగా చేశారు. మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకు ఆరోపించుకుంటున్నాం. నాయన కనికరంగల దేవ, మరొకసారి ఎంతో భయంకర లోకంలో మీరు ఏమో కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నారు. వీడొక మాయలు కృప చూపుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు. అందరిని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ప్రభువా, పనికిరాని మాయడలో మీరు చేయుచున్న మేళ్ళన్నిటి చూపుతూ కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. అనేక లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఘనమైన దేవ, మరొకసారి సాయంకాలం యవనస్తులు కూడికను దీవించండి, ఆశీర్వదించండి. మీరే నాయకుడు నడిపించి నీ నామహిమ తెచ్చుకోండి. ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరినీ కూడా మీరే దీవించండి. ఎల్సిదాయ సంఘంలో యవనస్తులందరినీ కూడా దీవించండి. ప్రభువా మరి ప్రతి ఒక్కరు ప్రభువా మరి నీ మాటలు విని గొప్ప ఆత్మీయ మేలు పొందగలుగుటకు మీరే సహాయపడండి. బలమైన ఆత్మ కార్యములు నీ వీళ్ళ మధ్యలో జరిగించి మరి మహిమ పొందమని వేడుకుంటున్నాము. చేసిన మేలన్నిటి బట్టి మరొకసారి మీకే వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా ప్రతి డిస్టర్బెన్స్ కలర్పై తప్పించండి. సాతాను వారి క్రియలు లయం చేయండి. ఇంటర్నెట్ను తండ్రి ప్రభువా, అలాగే తండ్రి ఘనమైన దేవ, కృపావాత్సల్యత కలిగిన తండ్రి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను కానీ సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ తప్పించమని వేడుకొంచున్నాం. కుడిగా ఆదివంతమైన నడిపించండి. పాటలలో సహాయపడండి. నీ మాటలు ధ్యానించినప్పుడు మీరే మాతో మాట్లాడండి. నేర్చుకోవాల్సిన పాఠములు నేర్పించండి. మమ్మల్ని సరి చేసుకొనగలుగుట కృప చూపించండి. నీ నామహీకరంగా తండ్రి ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం మేము జీవిస్తూ మా జీవితంలో సరైన విధానంలో కట్టుకున్నట్టుకు మెండైన కృపను అనుగ్రహించమని, మా జీవితం నష్టపోకుండా కాపాడుకున్నట్టుకు మెండైన కృపను అనుగ్రహించమని దయగలని హస్తాలకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ సాతాను వారి క్రియలను యేసయ్య నామమున బంధిస్తూ వేస్తూ యేసు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య చిన్న పాటల పుస్తకంలో 12 పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడనైన దేవా అనే పాట మనము పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత
ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. పరిశుద్ధుడయుడా స్తోత్రం, కృపాకరుడా స్తోత్రం. కమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఆమెన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆమెన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఓకే. యవనస్తుల పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకుందాం.
పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండ అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 52, యవనస్తుల పాఠ్య పుస్తకంలో 52వ పాట. పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండ. పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండ. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుతోని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుతోని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినాను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినాను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలోని కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను,
హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇంగ్లీష్ పక్కన ఇంగ్లీష్ పాట పాడుకుందాం. Let us sing one English song. Light of the world, you step down into this darkness అనేటువంటి పాట పాడుకుందాం. You also sing along with me. Most of the people, you know this song. Light of the world, you step down into darkness. Open my eyes, let me see. And the part one. Altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh highly exalted, glorious in heaven above. Humbly you came to earth, you created all for love's sake became poor. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. Altogether lovely, altogether worthy, altogether wonderful to me. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. Altogether lovely, altogether worthy, altogether wonderful to me. Let us sing one more English song. One more very familiar song we'll sing. All to Jesus I surrender. మీరందరూ కూడా దయచేసి పాడండి. You can enjoy the presence of the Lord. All to Jesus I surrender. Song number 27 in English songs book.
లెట్స్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సాయంకాల సమయమున దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఇది సాయంకాలం యవనస్తులకు లేదా ప్రతి విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైన ఒక అంశం గురించి మనము ధ్యానించుకుందాం. దాని యొక్క నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. Let us turn to Deuteronomy chapter 4 verse 9. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనము మనమందరం కలిసి చదువుదాం. Book of Deuteronomy chapter 4 verse 9. Let us read all together. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. మీరందరూ కూడా కలిసి చదవండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఇక్కడ ఈ వచనంలో ఒక ప్రాముఖ్యమైన అంశము మనము ధ్యానించుకోవాలి. దేవుడు మన దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే 9వ వచనంలో మధ్యలో రాయబడి ఉంది, నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రేమనే యవనస్తురాలు దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనకు ప్రాముఖ్యంగా మన మీద ఉంచబడిన ఒక బాధ్యత ఏంటి అంటే మన మనస్సును బహుజాగ్రత్తగా మనం కాపాడుకోవాలంట. ఎందుకంటే మనం ఎంతో అపాయకరమైన దినాలలో ఉన్నాం. ఎంతో భయంకరమైన మోసము మన చుట్టూ ఉన్న దినాలలో మనం ఉంచున్నాం. ఎంతో భయంకరమైన దుర్మార్గత, పాపము చెలరేగిన లోకంలో మనం ఉంచున్నాం. సైతానుడు ఎంతగానో దేవుని బిడ్డలను పడగొట్టడానికి ఎంతగానో వాడు ప్రయత్నం చేయుచున్నా, వాడు తీక్షణంగా పని చేయుచున్న దినాలలో మనం ఉంచున్నాం. ఇటువంటి దినాలలో నిజంగా మనము దేవుని కొరకై ప్రీతికరమైన జీవితం మనం జీవించాలి అంటే దేవుని కొరకై మనము పాటుపడచ్చు, ఆయన కొరకై ప్రయాసపడచ్చు, ఆయన రాకుడ కొరకై ఆయన కోరుకున్న విధానంలో సిద్ధపడాలి అంటే నిజంగా మనమందరము మన మనస్సును ఎంతో జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇంతగా స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి చెప్పబడినది, నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకో. మామూలుగా కాదంట, జాగ్రత్తగా కాదు, ఇంకా బలమైన విధానంలో మనకు కన్వే చేయబడ్డానికి, ఎంఫసిస్ తెలియజేయడానికి బహుజాగ్రత్తగా కాపాడుకున్నాము. మన యొక్క జీవితంలో మనసు అనేది ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను అది పోషించేదిగా ఉంటున్నది. అందుకనే దేవుని వాక్యం పదే పదే మనసును గురించి అనేకమైన సంగతులు బోధించేదిగా ఉంటున్నది. కాబట్టి మనందరికీ బాగా తెలుసు, అవర్ మైండ్ విల్ ప్లే వెరీ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ డే. కాబట్టి మన మనస్సు ప్రతి దినము మన డెసిషన్స్లో, మన యొక్క ఆలోచనలలో, మన తీర్మానాలలో, మన యొక్క క్రియలలో, మన యొక్క రియాక్షన్స్లో, వీటన్నిటిలో మన యొక్క మనసు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను అది పోషించేదిగా ఉంటున్నది. దట్స్ వై వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ మైండ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. అందుకనే భక్తుడు అన్నాడు, వీ నీడ్ టు ఆల్వేస్ మైండ్ అబౌట్ అవర్ మైండ్ అంటారు. మన మనస్సుని గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచన కలిగిన వారముగా మనం ఉండాలి. మనసును గాలికి వదిలేసినట్లయితే నిజంగా ఆ మానవుని యొక్క జీవితము ఎంతో నష్టపోయేదిగా ఉన్నది. ఎవరైతే తమ మనసును గురించి అంటే ఆలోచన లేనివారై అజాగ్రత్తగా వారు ఇష్టానుసారంగా వదిలేస్తారో వారి జీవితంలో ఎంతో ఆత్మీయమైన నష్టాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉంటారు. వారి జీవితాన్ని ఎంతో నష్టపరుచుకునేవారుగా ఉంటారు. అందుకనే ఈ సాయంకాల సమయమున ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే లెట్ us మైండ్ అబౌట్ అవర్ మైండ్. మన మనసును గురించి మనము ఎంతో జాగ్రత్త పడదాం.
కాబట్టి మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, హౌ కెన్ ఐ ప్రొటెక్ట్, హౌ కెన్ ఐ సెల్ఫ్ గాడ్ మై మైండ్? నా మనస్సు నేను ఏ విధంగా కాపాడుకోగలను, బహుజాగ్రత్తగా నేను ఎలాగున కాపాడుకోగలను అనేది మనము నేర్చుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? బైబిల్ గ్రంథంలో మనస్సును గురించి, మనస్సు అనేక విధాలుగా పోల్చబడినదిగా ఉంటున్నది. చూడండి, పేతురు పత్రికలో పేతురు అంటున్నాడు, మీ నడుము అనే మనస్సును, సిద్ధమైన మనస్సును మీరు సిద్ధపరచుకొని స్థిరముగా ముందుకు సాగండి. అంటే మన యొక్క మనసు దేంతో పోల్చబడుతున్నది అంటే మన నడుముతో పోల్చబడుతున్నది. ఒక మానవుడు నిలిచి ఉండాలి అంటే, బలంగా నిలిచి ఉండాలంటే, బలమైన బరువులు ఎత్తడానికి లేకపోతే పోరాడడానికి నిలిచి ఉండాలంటే నడుము పోషించే పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నడుము కనుక వీక్ అయిపోయింది అనుకోండి, బలహీనం అయిపోయింది అనుకోండి, ఆ మానవుడు ఏమాత్రం నిలవలేడు, వంగిపోయిన వాడుగా ఉంటాడు. మనం అప్పుడప్పుడు మన యొక్క విలేజెస్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం చూస్తూ ఉంటాం. వారు నేల మట్టుకు వంగిపోయి ఇంకా తల కూడా ఎత్తలేని స్థితిలో ఉంటారు. కారణం ఏంటి అంటే వారి నడుము బలహీనమైపోయింది, వారు వంగిపోయిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో నీ మనసు కనుక పాడైపోయినట్లయితే నువ్వు పూర్తిగా వంగిపోయిన వాడవై సైతాను ఎదుట అంటే వంగిపోయిన వాడవుగా నువ్వు ఉండేవాడవుగా ఉంటావు. అందుకని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీ నడుము అనేటువంటి మనస్సును బలపరుచుకో, స్ట్రెంగ్తన్ చేసుకో, స్థిరపరచుకో. సైతాను ఎదుట నిలవబడి దేవుని కొరకే బలమైన పరిచర్య చేయడానికి ముందుకు సాగు అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరించేదిగా ఉంటున్నది. అంతేకాకుండా ఇంకా మనము చూస్తూ వచ్చినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సర్వాంగ కవచమును తెలియజేస్తూ, మీ సిద్ధమైనటువంటి అంటే మనస్సును దేంతో పోల్చినాడంటే పాదములకు చెప్పులు అనేటువంటి సిద్ధమైన మనస్సును కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి మన మనస్సు, సిద్ధమైన మనస్సు దేంతో పోల్చబడిందంటే మన పాదములకు ఒక సైనికుడు కలిగి ఉండవలసిన ఆ బలమైన చెప్పులను గురించి అది తెలియజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, మరొకసారి ఈ సాయంకాల సమయమున మీ సన్నిధికి రాగలుగుటకు ఇచ్చిన బట్టి మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఈ పాదములు అనేటువంటి మనసు పాదములతో పోల్చబడినదిగా ఉంటున్నది. ఈ పాదములు, ఒక సైనికుడు ఒక యుద్ధములో వెళ్తున్నట్లయితే ఎంతో క్లిష్టమైన మార్గాల గుండా వెళ్ళవలసి వస్తుంది, ఎన్నో మార్గాలలో వెళ్ళవలసి వచ్చేదిగా ఉంటున్నది. ఇలాంటి క్లిష్టమైన మార్గాల గుండా అతను వెళుచున్నప్పుడు ఎన్నో ముళ్ళ కంపలు, రాళ్ళు, లేకపోతే భయంకరమైనటువంటి ప్రదేశాల గుండా వెళ్ళుచు యుద్ధం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. పాదములు సరిగా చెప్పులు సరిగా లేకపోతే, సైనికునికి సరైనటువంటి చెప్పులు లేకపోతే ఎంతో నష్టపోయేవాడు, ఎంతో పడిపోయేవాడుగా ఉంటాడు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా సిద్ధమైన మనస్సు లేనటువంటి విశ్వాసి సైతానుతో పోరాడినప్పుడు నిలబడలేడు, పడిపోయిన వాడుగా ఉంటాడు. అందుకనే మన మనస్సు విషయంలో మనం ఎంత జాగ్రత్త పడాలో మనము ఈ సాయంకాలం గ్రహించాలని ప్రభువు పేరిట కోరుతూ ఉంటున్నాను. అంతేకాదు గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క మనస్సును గురించి మరొక ప్రాముఖ్యమైన మాటను ఆయన ఇలాగ రాస్తూ వచ్చినాడు. ఆయన దేనితో పోల్చినాడంటే ప్రావర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 28, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణచుకొన లేని వాడును అంతే. కాబట్టి ఇక్కడ గొప్ప జ్ఞానైన సొలొమోను ఈ మనస్సును దేంతో పోలుస్తున్నాడంటే ప్రాకారం, ఒక రాజ్యానికి, ఒక కోటకు ఉన్నటువంటి ప్రాకారంతో పోలుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ప్రాకారం సరిగా లేకపోతే, పాడైపోతే ఎంత ఈజీగా శత్రువులు లోపలికి రావచ్చు, ఎంత ఈజీగా శత్రువులు ఆ రాజ్యమును జయించవచ్చు మనమందరము ఈజీగా మనం గ్రహించగలం. కాబట్టి నీ జీవితంలో కూడా నీ మనస్సు బలహీనమైనదైతే, పాడైపోయినదైతే, నీ జీవితంలో శత్రువైన సైతానుడు ఎంతో సులభంగా ప్రవేశించి నిన్ను తన స్వాధీనంలోనికి వాడు తీసుకునగలడు. అందుకనే ప్రేమైన యవనస్తురాల, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే నీ మనస్సు యొక్క పాత్ర నీ జీవితంలో ఎంతో గొప్పది. నీ మనస్సు సరైనదిగా, బలమైనదిగా, స్థిరమైనదిగా ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితంలో
విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉండగలవు. అంతేకాదు, నీ మనస్సు సరిగా ఉన్నప్పుడే నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరమైనదిగా మలచబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా ఉండగలదు. ఒకవేళ మనస్సు పాడైపోయినదైతే నీ జీవితంలో ఎంతో గొప్ప నష్టము, నీ జీవితముకి నష్టము, నువ్వు ఇతరులకు కూడా ఏమాత్రము ఆశీర్వాదకరంగా ఉండలేవు. అందుకని దేవుని వాక్యము మనకి సాయంకాల సమయంలో తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. హౌ వెల్ యు ఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ మైండ్? నీ మనస్సును నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు కాచుకుంటూ ఉన్నావు, భద్రపరుచుకుంటున్నావు? ఆర్ యు మైండ్ అబౌట్ యువర్ మైండ్? నీ మనస్సును గురించిన ఆలోచన నీలో ఉన్నదా? ఎప్పుడైనా ఈ యొక్క ఆ అంశం గురించి ఆలోచించినావా? చాలాసార్లు కొంతమంది యవనస్తులు ఇలాగంటూ ఉంటారు, అంటే వారి మనసును గురించి, నా మనసు నా చేతిలో లేకుండా పోతుంది, నా ఆలోచనలు నా చేతిలో ఉండకుండా పోతున్నాయి, నేను ఏదైతే ఆలోచించకూడదు అనుకుంటున్నానో ఆలోచిస్తూ ఉంటున్నాను, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉంటున్నాను, నా మైండ్ నా కంట్రోల్లో లేకుండా పోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. నీ మనస్సు ఎటో వెళ్ళిపోతూ ఉంది. ఎందుకని వెళ్ళిపోతూ ఉంటున్నది? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్? నీ మనస్సు నువ్వెందుకు అంటుకోలేకపోతున్నావు? నీ మనస్సు నీ స్వాధీనంలో ఎందుకు లేదు? నీ మనస్సు ఎందుకు పాడైపోతూ ఉంటున్నది అనేది నువ్వు ఆలోచించాలని ప్రభువు పేరిట కోరుతుంటున్నాను. కాబట్టి మనస్సును నువ్వు ఆలోచించి సరి చేసుకోకపోతే నీ జీవితంలో నిజంగా ఎంతో నష్టము ఎదురయ్యే పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ప్రియమైన యవనస్తుల ఈ సాయంకాల సమయమున నీ మనస్సును కాపాడుకోవడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. దేవుని గ్రంథంలో భక్తులందరూ ఎంతో విజయవంతమైన జీవించిన భక్తులు, ఎంతో దేవునికి ప్రీతికరమైన జీవించిన భక్తులు, వారి గురించి తెలియజేయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యము, ఫ్యాక్ట్ ఏంటంటే, దే కెప్ట్ దేర్ మైండ్ వెరీ వెల్, దే ప్రొటెక్టెడ్ దేర్ మైండ్. వారి మనస్సును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినారు, తమ మనస్సును స్థిరపరచుకుంటూ వచ్చినారు, తమ మనస్సును అన్ని విధాలుగా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అందుకనే కాలేబు నిండు మనస్సుతో ప్రభువును సేవించినాడంట, స్థిరమైన మనస్సుతో ప్రభువును సేవించినాడంట. రూతు గురించి రాయబడుతూ వచ్చింది, ఆమె మనస్సు కుదిరినప్పుడు, స్థిరమైన మనస్సు ఆమెలో ఉన్నప్పుడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తమ మనస్సును నిజంగా తమ యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు, కాపాడుకుంటూ వచ్చినారు. అందుకనే దానియేలు కూడా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై జీవిస్తూ వచ్చినాడు. వీటన్నిటిని బట్టి వారు విజయవంతమైన క్రైస్తవ జీవితం, బలమైన క్రైస్తవ జీవితాన్ని వారు జీవించుతూ వచ్చినారు. కాబట్టి వారిలో ఉండే రహస్యం ఏంటి అంటే, వారు తమ మనస్సును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినారు. ఈ సాయంకాల సమయమున నీవు కూడా నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే నిజంగా నువ్వు దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించగలవు, విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. నీ మనస్సును గాలికి వదిలేసినట్లయితే, నీ మనస్సు ఎటో వెళ్ళిపోయినట్లయితే, ప్రియమైన యవనస్తురాల, నీ జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాత్రము జీవించలేవని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలుచూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయమున మానవుని యొక్క మనస్సు పాడైపోవడానికి, మానవుని యొక్క మనస్సు చెడిపోవడానికి కారణాలు ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుందాం. ఈ కారణాలు కనుక మనం తెలుసుకోగలిగితే, వీటిని మన దరి చేర్చకపోతే, మన మనస్సు ఎంతో మంచి మనస్సుగా, శ్రేష్టమైన మనస్సుగా, అది ఎంతో స్వస్థతనుంద మనసుగా, స్థిరమైన మనస్సుగా ఉండగలదు. ఒకవేళ ఈ కారణాలు కనుక మనం తిరిగి మన జీవితంలో మనం అనుమతించినట్లయితే, మన మనస్సు తిరిగి పాడైపోతుంది, స్థిరమైన మనస్సుగా అది ఉండలేదు. మన మనస్సు కాపాడుకోలేకపోతే మనం నిజంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేము. కాబట్టి సాయంకాల సమయం ఒక 5 ప్రాముఖ్యమైన కారణాలు మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ మనస్సుకు చెరిపేటువంటి
రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మనసులు ఈ విధంగా అంటే వ్యర్థమైన జీవితాన్ని జీవించడానికి పాడైపోయిన మనసులే కారణము. ఈ మనసును పాడు చేసే కారకాలు ఏంటివి అని ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. Let us turn to Paul's epistles to Ephesians chapter 4 verse 18. Let us read all together. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కాబట్టి ఈ సాయంకాల సమయం మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు రెండు ప్రాముఖ్యమైన కారణాలను ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, మొట్టమొదటిగా మానవుని యొక్క మనస్సు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క అంధకారమైన మనస్సు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, మానవుల యొక్క మనస్సు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే ద రీజన్ ఈజ్ బ్లైండ్నెస్ ఆఫ్ దేర్ మైండ్. వారి యొక్క అంధకారమైన మనస్సు. ఎందుకని ఈ మనస్సుకు అంధకారం కలుగుతుంది? ఎవరు కలుగజేస్తున్నారు ఈ అంధకారాన్ని? ఈ అంధకారం ఏంటి అంటే మనం చూస్తూ వచ్చినట్లయితే మానవుని యొక్క అజ్ఞానము, మానవుని యొక్క తెలివిలేని స్థితి, మానవుని యొక్క బుద్ధిహీనత. కాబట్టి మానవుడు ఈ యొక్క అజ్ఞానం ఏంటి? వాడు ఈ లోకంలో ఎందుకు జన్మించున్నాడు? వాడు ఈ లోకంలో ఎందుకు జీవిస్తూ ఉంటున్నాడు? వాళ్ళ లోకంలో ఎందుకు మరణిస్తూ ఉంటున్నారు? మరణిస్తే ఏమవుతుంది? అసలు మానవుడు ఎందుకు సృష్టించబడ్డారు? ఎవరు సృష్టించినారు? దేవుడు ఎవరు? దేవుడు అసలు ఉన్నాడా? ఆయన ఎవరు? ఏంటి మానవుని యొక్క చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచనలన్నీ మానవునిలో అంటే ఏమాత్రం లేకుండా చేసి వానిని గుడ్డితనంలోనికి నడిపించేదే ఈ యొక్క అంటే అజ్ఞాన స్థితిలో ఉంచేదే ఈ యొక్క గుడ్డితనము. కాబట్టి అందుకనే ఈ గుడ్డితనాన్ని ఎవరు కలగజేస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగ రాసినాడు. 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత సైతానుడు మానవులకు గ్రుడ్డితనాన్ని కలగజేస్తున్నాడంట. ఇక్కడ ఏమని రాయబడిందంటే మనోనేత్రములు, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద ఐస్ ఆఫ్ మైండ్ అంట. అంటే మనస్సు గ్రహింపు లేని స్థితిలోనికి వాడు తీసుకుని వెళ్ళిపోయినాడు. అందుకనే క్రీస్తు ఎవరో ఆయన యొక్క సువార్త గ్రహించలేని స్థితిలో వారు ఉంటున్నారు, అజ్ఞాన స్థితిలో ఉంటున్నారు. అందుకని ఈ లోకంలో ఉండే మానవులకు ఈ యొక్క సత్యములన్నీ ఆత్మీయమైన సంగతులన్నీ ఏమాత్రము వారికి గ్రహింపులోనికి రానేరావు, వారు అర్థం చేసుకోలేరు. కారణం ఏంటి అంటే ద ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ద బ్లైండ్నెస్ ఆఫ్ దేర్ మైండ్. వారి యొక్క మనస్సుకు కలిగిన అంధకారము, అజ్ఞానము, తెలివిలేని స్థితి, బుద్ధిహీనత. కాబట్టి ప్రేమైన సోదర ఈ యొక్క అజ్ఞానం చేత వారు పట్టబడిన వారై వారు ఈ దుస్థితి నుంచి బయటపడే బదులు ఆ అజ్ఞాన స్థితిలోనే వారి యొక్క బుద్ధిహీనతను బట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎవరో కనుక్కోవడానికి, దేవుడు ఉన్నాడో లేదో నిరూపించడానికి, దేవుడు లేడని కొంతమంది నిరూపించడానికి, ఈ విధంగా రకరకాలుగా మానవులు ప్రయాసపడుతూ ఉంచి ఉన్నారు. వారి యొక్క బుద్ధిహీనత వలన ఇంకా వారు అంధకారంలో పట్టబడుతూ ఉంటున్నారు, అజ్ఞాన స్థితిలోని కూరుకుపడిపోతున్నారు, ఇంకా బుద్ధిహీనతలోనికి వారు పట్టబడుతూ ఉంటున్నారు. కాబట్టి సాయంకాల సమయం మొట్టమొదటిగా మానవుని యొక్క మనస్సును చెరుపున్నది ఏంటి అంటే మానవుని యొక్క దేవుని గురించిన జ్ఞానం లేని స్థితి, అజ్ఞాన స్థితి. ఇది ఎవరు కలగజేశారంటే సైతానుడు మానవులకు కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత మానవుల యొక్క మనోనేత్రముల గురుడితనాన్ని కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అజ్ఞానం నుంచి ఏ విధంగా బయటపడాలి? ఈ అజ్ఞానం నుంచి బయటపడితేనే నీ మనస్సు సరైన మనస్సుగా ఉండగలదు. నీ మనోనేత్రములు వెలిగించబడినప్పుడే నీ మనస్సు సరైన విధానంలో ఆలోచించగలదు, సంగతులను గ్రహించగలదు, ఆత్మీయమైన సంగతులను గ్రహించగలదు. దేవుడెవరో, ఆయన ఎలాంటి వాడో, మనం ఎందుకు పుట్టామో, ఎందుకు మరణిస్తున్నామో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో, ఈ సత్యములన్నీ
మానవుడు గ్రహించగలిగి తద్వారా సరైన విధానములో ఆలోచిస్తూ తన జీవితాన్ని సరైన విధానముగా మలుచుకోగలడు. ఏ విధంగా మరి ఈ యొక్క గుడ్డితనము నుంచి మానవుడు బయటపడగలడు అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే 2 Corinthians చాప్టర్ 4:4, 2 కొరింథీ 4:4 ఏమని రాయబడిందంటే 5వ అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వెలుగుగా వచ్చినాడు. ఆయన ఈ లోకానికి మానవునికి వచ్చి అంధకారం నుంచి మానవుని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సైతానుడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మానవుని విడిపించడానికి అంధకార సంబంధమైన రాజ్యాధిపతి సైతానును సిలువలో చితకదొక్కినాడు, వాని ఓడించినాడు. ఆయన అంధకారమును ఛేదించి వేసినాడు, వాని గోడలన్నీ పటాపంచలు చేసినాడు, వాని ఇనుప సంఖ్యలను, వాని బందీ గృహాలను, వాని యొక్క ఇనుప గడియలన్నిటినీ విరగొట్టి వేసినాడు. లోకానికి ఆయన వెలుగును ప్రసాదించిన వాడిగా ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి నిజమైన దేవుడిగా అంగీకరించి తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారు, ఆయన వారి హృదయాంతరంగములను వెలుగుతో నింపుతాడు. ఈ భయంకరమైన అంటే అంధకారం నుంచి, గుడ్డితనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే విడిపించేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనస్సును, హృదయాన్ని వెలిగిస్తాడో, ఆత్మను వెలిగిస్తాడో, ఆ మానవునిలో జ్ఞానోదయం కలుగుతుంది. ఆ మానవుడు దేవుని గురించిన సంగతిని గ్రహించగలడు. ఆ మానవుడు ఎందుకు పుట్టినాడో గ్రహించగలడు, ఎందుకు బ్రతుకుతున్నాడో గ్రహించగలడు, ఎందుకు శ్రమలో గ్రహించగలడు, ఎందుకు ఈ రోగాలు గ్రహించగలడు, ఎందుకు సమస్త విధమైన పరిస్థితులను గ్రహించగలడు, ఎందుకు కష్టాలు, ఎందుకు అవమానాలు, ఎందుకు నిందలు గ్రహించగలడు, ఎందుకు చనిపోతే ఏం జరుగుతుంది గ్రహించగలడు. కాబట్టి మానవుని యొక్క మనోనేత్రములు వెలిగించినప్పుడే ఈ సత్యములన్నీ విషయములో మానవుడు మనస్సు జ్ఞానోదము పొందేదిగా ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు ఏమైనా యవనస్తుడా, ఈ లోకంలో నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానము సంపాదించినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని రీసెర్చ్లు చేసినా, ఎన్ని బోధలు నువ్వు వింటూ వచ్చినా, ఈ భయంకరమైన సైతానుడు కలగజేసిన అంధకారం నుంచి, గుడ్డితనం నుంచి నీ చదువు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, లోక సంబంధమైన జ్ఞానం ఏమాత్రము నిన్ను విడిపించలేదు. నిజమైన జ్ఞానోదయాన్ని ఈ లోకంలో ఉండే జ్ఞానం నీకు కలగచేయలేదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ గుడ్డితనం నుంచి నువ్వు బయటపడగలవు. ఎందుకంటే ఈ గుడ్డితనాన్ని కలగజేసేది మానవులు కాదు, ఈ గుడ్డితనాన్ని కలగజేసేది సైతానుడు, ఇక సంబంధమైన దేవత. వాని బారి నుంచి విడిపించగలిగిన మానవుడు, మార్గము, జ్ఞానము ఏది కూడా లేనే లేదు. కాబట్టి కేవలము వానిని జయించిన క్రీస్తు మాత్రమే వాని నుంచి నిన్ను విడిపించి నీ మనసుకు జ్ఞానోదయాన్ని కలిగించగలడు. కాబట్టి అప్పుడు నువ్వు ప్రభువును అంగీకరించి నీ మనస్సు వెలిగించబడినట్లయితే నీ మనస్సు ఎంతో సరైన మనస్సుగా, మంచి మనస్సుగా ఉండగలదు. సమస్త విధములైన సంగతులను చక్కగా గ్రహించి ఆ మనస్సు ఎంతో చక్కగా నిన్ను ముందుకు నడిపించేదిగా ఉంటున్నది. గుడ్డి మనస్సు నిన్ను ఏమాత్రం సరైన మార్గంలో నడిపించలేదు. అందుకు ప్రభు అన్నాడు, ఒక గుడ్డివారు మరొక గుడ్డివాడిని ఎక్కడికి నడిపించగలడు? గుడ్డితనంలో ఉన్నవాడు తన యొక్క గమ్యమేంటో వానికి తెలియదన్నాడు. అంటే గుడ్డితనంలో నువ్వు ఉంటూ నీ జీవితాన్ని సరైన మార్గంలోనికి ఎలాగ నడిపించుకోగలవు? కాబట్టి మొట్టమొదటిగా నీ మనసుకు కలిగిన గుడ్డితనాన్ని నుంచి నువ్వు విడుదల పొందాలి. అప్పుడే నువ్వు సరైన మార్గాన్ని చూడగలవు, సత్య మార్గాన్ని చూడగలవు, క్షేమకరమైన మార్గాన్ని చూడగలవు, ఆశీర్వాదకరమైన మార్గాన్ని చూడగలవు. లేనట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు, నీ గమ్యం ఏంటో నీకు తెలియదు, నీ జీవితం ఏమైపోతుందో నీకు తెలియదు. నీ జీవితము మీనింగ్లెస్గా అయిపోయేదిగా ఉంటున్నది. అందుకని సాయంకాల సమయమున థింక్ అబౌట్ యువర్ మైండ్. నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనస్సును పాడు చేసేది ఏంటంటే అజ్ఞానము. దేవుని గురించిన అజ్ఞానము నేనెంతగా నీ మనస్సును పాడు చేస్తుంది. అందుకనే ఈ సాయంకాల సమయమున నీ మనస్సు సరైనదిగా ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి నిన్ను తెచ్చుకో. ఆయన నీ మనస్సును, నీ హృదయాన్ని సమస్తమును కడిగి పవిత్రపరిచి వెలుగుతో నీ మనస్సును నింపుతాడు, గుడ్డితనాన్ని నుంచి విడిపిస్తాడు, నీ జ్ఞానోదయం కలుగుతుంది. తద్వారా సమస్తమును గ్రహించి సరైన మనస్సు కలిగిన వాడవై, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడవై
నీ జీవితంలో ముందుకు సాగగలవు. రెండవదిగా మనస్సును పాడు చేసే మరి యొక్క సత్యం ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 18లో అపోస్తలుడైన పౌలు మరి యొక్క సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. వారైతే అంధకారం మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వల్ల తనలో ఉన్న అజ్ఞానం చే దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ద సెకండ్ ఫ్యాక్టర్ దట్ మేకింగ్ ద కరప్టింగ్ అవర్ మైండ్ ఈజ్ ద డిఫైల్మెంట్ దట్ హ్యాపెన్ టు అవర్ మైండ్. మన మనస్సుకు కలిగిన వ్యర్థత. కాబట్టి సాయంకాల సమయమున ప్రేమైన యవనస్తురాల, ప్రతి మానవుడు జన్మించినప్పుడు ఎంతో మంచి మనస్సు కలిగిన వాడై జన్మిస్తూ ఉంటున్నాడు. కానీ తాను ఎదిగే కొద్దీ మనస్సు ఎంతో వ్యర్థతను అది పొందుకుంటూ ఉన్నది. వ్యర్థత చేత అది పట్టబడుతూ ఉంటున్నది. వ్యర్థత అనేటువంటి రోగాన్ని మనస్సు కలుగుతూ ఉంటున్నది. ఈ వ్యర్థతను అనుసరించి ఇప్పుడు మానవులందరూ నడుచుకుంటూ ఉన్నారు. తద్వారా ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు చూడండి, ఆ వ్యర్థమైన జీవితాన్ని ఇలా వివరిస్తూ ఉంటున్నాడు. వారు సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే కాబట్టి ఈ విధంగా మానవులు ఎంతో సిగ్గులేని వారై జీవిస్తూ ఉంటున్నారంట. నానా విధమైన అపవిత్రతకు తమను అత్యాశతో జరిగిస్తూ ఉంటున్నారంట. కాముకత్వానికి తమ తామే అప్పగించుకొనుచున్నారంట. కాబట్టి మానవుడు తన యొక్క శరీరానికి కలిగిన వ్యర్థతను బట్టి నడుచుకుంటూ ఉన్నాడు. ఆ వ్యర్థత మానవుని ఏం చేస్తున్నదంటే భయంకరమైన అంటే దుస్థితిలోనికి మానవుని నడిపించుతూ ఉంటున్నది. ఏంటి మానవునికి కలిగిన ఈ వ్యర్థత? ఎందుకు మానవుడు సిగ్గులేని వాడే జీవిస్తూ ఉంటున్నాడు? ఎందుకు అపవిత్రత అత్యాశతో జరిగిస్తూ ఉంటున్నాడు? ఎందుకు కాముకతను అప్పగించుకుంటున్నాడు? మరి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు మానవుడు ఒక జంతువు వల్లే, క్రూరమైన మృగం వల్లే ప్రవర్తిస్తూ ఉంటున్నాడు? నానా విధములైనటువంటి దుర్మార్గమైన కార్యాలను ఎందుకు జరిగిస్తూ ఉంటున్నాడు? కారణం ఏంటో తెలుసా? వానికి మనస్సుకు కలిగిన వ్యర్థత. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ మనస్సును పాడు చేయనది నీ మనసుకు కలిగే వ్యర్థత. నీ జీవితాన్ని పాడు చేయనది నీ మనసుకు కలిగే వ్యర్థత. నేను సిగ్గులేని జీవితాన్ని చేయనది నీ మనసుకు కలిగిన వ్యర్థత. నీ పనికి మాలిన ఆలోచనలతో నీ మనసు నింపేది నీ మనసు కలిగే వ్యర్థత. కాబట్టి ఈ భయంకరమైన అపవిత్రమైన కార్యములను అత్యాశతో జరిగించడానికి నిన్ను ప్రోత్సహించేది నీ మనసుకు కలిగిన వ్యర్థత. ఏంటి వ్యర్థత అని ఆలోచించినట్లయితే దేవుని గారి వాక్య ప్రకారం మనుషుడు దురాశ చేత పట్టబడిన వాడుగా ఉంటున్నాడు. దురాశలు అనేటివి మనస్సును ఆక్రమించుకున్నవిగా ఉంటున్నాయి. అందుకని మానవుడు ఆశ కాదు దురాశతో ప్రతి పనిని ఆయన నెరవేరుస్తున్నాడు. ధనం విషయంలో దురాశ, ఎంతో శరీర కోరికల విషయంలో దురాశ, ఎంతో పర్వర్టెడ్ జీవితాలు జీవిస్తూ ఉంటున్నాడు. వ్యర్థమైన పోర్నోగ్రఫీ ఆశిస్తున్నాడు, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి యవనస్తుడా, నువ్వు గ్రహించిన సత్యం ఏంటి అంటే నీ ఆలోచనలు నీ కంట్రోల్లో లేకపోవడానికి, భయంకరమైన వాటిని నీ మనస్సు కోరుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే నీ మనస్సు వ్యర్థత చేత పట్టుబడినదిగా ఉంటున్నది. ఎంతో కల్మష్యము దాంట్లో చేరుకున్నది. ఆ వ్యర్థత అయిన దురాశ చేత నువ్వు పట్టబడిన వాడుగా ఉంటున్నావు. అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ప్రతి మానవుడు తన కలిగిన దురాశ చేత ఈడవబడుచు శోధించబడుచున్నాడంట. నీ మనసులో దురాశ ఉంది, ఆ దురాశను బట్టి నువ్వు వీడవబడుచు శోధించబడుచు ఉంటున్నావు. అందుకనే వ్యర్థమైన పనులు, ఆలోచనలు, ఎంతో అపవిత్రమైన కార్యాలను అత్యాశతో జరిగించడానికి పూనుకుంటున్నావు. కాబట్టి సాయంకాల సమయమున నువ్వు గ్రహించవలసిన సత్యం, నీ మనసును పాడు చేయనది నీ మనస్సు కలిగిన వ్యర్థత, దురాశ. తర్వాత అసూయలు అనేటివి నీ మనసును పట్టివేసినవిగా ఉంటున్నాయి. అందుకనే మానవులు అసూయతో ఎంతగానో పట్టబడిన వారై ఏమాత్రము వారు సహించలేని మానవులుగా ఉంటున్నారు. ఒకరు బాగుపడేది సహించలేరు, ఒకరు మంచిగా ఉండేది సహించలేరు. ఈ అసూయ చేత పట్టబడి కుళ్ళు ఆలోచనల చేత నింపబడి ఎంతో వ్యర్థమైన జీవితాన్ని వారు జీవిస్తూ వస్తూ ఉంటున్నారు. ఈ సాయంకాల సమయమున ప్రేమ యవనస్తురాల, నీ మనసును పాడు చేయనిది నువ్వు కలిగి ఉండే అసూయ. అంతేకాదు గర్వము చేత మనుషులు పట్టబడిన, అహంకారం చేత మానవులు
పట్టబడిన వారుగా ఉంచి ఉన్నారు. అందుకని కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ రాస్తూ వచ్చినాడు. కొలస్సియన్స్ చాప్టర్ 2 verse 18. లెట్ us read all together. కొలస్సీలు రాసిన 2వ అధ్యాయం 18వ వచనము. క్రీస్తులు ఇవి రాబో వాటి ఛాయయేగా నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడే దేవత ఆరాధన ఇచ్చగలి తాను చూసిన వాటి గూర్చిన గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగొచ్చు. కాబట్టి పౌలు రాస్తున్నాడు. కాబట్టి మానవులు గర్వం చేత అహంకారం చేత ఉప్పొంగుచున్న మనసులు కలిగిన వారుగా ఉంటున్నారంట. కాబట్టి ప్రేమైన యవనస్తురాల గర్వము కలిగిన మనస్సు వెనకల నాశనము ఉంటుందని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో గొప్ప జ్ఞానైన సొలొమోను రాస్తూ వచ్చినాడు. కాబట్టి మనస్సుని కలిగిన వ్యర్థత ఏంటో తెలుసా? మనస్సు కలిగిన వ్యర్థత అహంకారము. కాబట్టి ఈ అహంకారమును బట్టి మానవులు ఏది కూడా కేర్ నాట్గా ఉంటున్నారు, ఏది కూడా కేర్ చేయరు. వారు దేని గురించి ఆలోచించారు? కేర్లెస్ లైఫ్, కేర్లెస్ యాటిట్యూడ్. వారు పెద్దలు చెప్పే మాటల విషయంలో కేర్లెస్నెస్, చుట్టూ జరిగే పరిస్థితుల విషయంలో కేర్లెస్నెస్, భయంకరమైన అపాయాల విషయంలో కేర్లెస్నెస్. కారణం ఏంటో తెలుసా? మానవుని మనసు వ్యర్థత చేత పట్టబడింది. ఆ వ్యర్థత ఏంటంటే గర్వము, అహంకారము. కాబట్టి సాయంకాల సమయమున ప్రియమైన యవనస్తురాల మానవులు తమ మనసు కలిగిన వ్యర్థతను బట్టి సిగ్గులేని వారుగా జీవిస్తూ ఉంటున్నారు. అపవిత్రతతో ఆసక్తితో జరుగుతున్నారు. కాముకత్వాన్ని తమ జీవితాన్ని అప్పగించుకున్నారు. అంధకారమైన క్రియల చేత పట్టబడిన వారుగా ఉంటున్నారు. ఎంతో భయంకరంగా తమ జీవితంలో నష్టపోతూ ఉంటున్నారు. తమ సాక్ష్యాలు పాడైపోతున్నాయి. తమ సమయం వ్యర్థమైపోతూ ఉంది. తమ జీవితంలో ఎంతో దుస్థితిలోనికి మానవులు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటి అంటే తమ మనస్సు కలిగిన వ్యర్థత. ఈ సాయంకాల సమయమున ఈ వ్యర్థత నుంచి నేను కాపాడుకోకపోతే నీ మనస్సు పాడైపోతుంది. నీ ప్రాకారము చెడిపోతుంది. నీ నడుము పడిపోతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త పడు. ప్రియమైన యవనస్తురాల, నువ్వు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుట అంటే అర్థం ఏంటి అంటే నీ మనసుకు తిరిగి ఈ వ్యర్థత కలగకుండా కాపాడుకోవడమే. ఈ వ్యర్థత కలిగినదంటే తిరిగి నీ మనసు పాడైపోయి అది నీ యొక్క అధీనంలో ఉండదు. ప్రాకారము అనేటువంటి నీ మనసు ఎంతో పట్టబడి నీ జీవితంలో సైతాను ప్రవేశించి నష్టపరచడానికి ఎంతగానో అది అనుమతించేదిగా ఉంటున్నది. కాబట్టి సాయంకాల సమయమున దురాశల చేత పట్టబడినట్లయితే, అసూయల చేత పట్టబడినట్లయితే, గర్వం చేత అహంకారం చేత పట్టబడినట్లయితే నిన్ను తగ్గించుకొని దీనుడవై ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి నీ తెచ్చుకో. ఆ ప్రభు నీ మనస్సుకు కలిగిన వ్యర్థతంతటి నుంచి కేవలము ఆ ప్రభు యొక్క రక్తము కడిగి పవిత్రపరిచేదిగా ఉంటుంది, పరిశుద్ధపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి నీ సంపూర్ణంగా నీ మనస్సును ప్రభు రక్తం చేత కడగబడడానికి ఆయన చేతిలో పెట్టు. ఆయన కడిగి పవిత్రపరిచి మనసు కలిగిన ఆ యొక్క వ్యర్థతంతటి నుంచి ఆయన విడిపిస్తాడు. తద్వారా నీ మనసు మారినదిగా ఉండగలదు. ఎంతో మారిన మనస్సు కలిగినదిగా ఉండగలదు. కాబట్టి సాయంకాలం మరొక సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మనస్సు మారాలి అంటే, ఈ మనస్సు కడగబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణని నువ్వు తెచ్చుకోవడం మాత్రమే కాదు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 7వ అధ్యాయంలో ఆ పౌలు మరొక మాట ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. 2 Corinthians chapter 7, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఇలాగ రాయబడింది. 2 Corinthians chapter 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. కాబట్టి ఈ మారు మనసు దుఃఖమును పుట్టింపదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగజేయును. కాబట్టి ఇక్కడ పౌలు ఒక మాట అంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ మనసును మార్చేదిగా ఉంటున్నది, కడిగి పవిత్రపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన యవనస్తురాల, ఇంతవరకు నువ్వు కలిగిన ఆ వ్యర్థతను బట్టి నీ జీవితంలో దురాశల చేత పట్టబడి ఎంతో అపవిత్రమైన కార్యాలను నెరవేరుస్తూ ఉండవచ్చు. అసూయ చేత పట్టబడి ఎంతో అసూయత జీవిస్తూ ఉండవచ్చు. గర్వం చేత పట్టబడి నిర్లక్ష్య వైఖరి చేత జీవిస్తూ నష్టపరుచుకుని ఉండవచ్చు. ఈ సాయంకాల సమయమున నీ మనస్సు మారాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు నీ పనికిమాలిన జీవితం విషయంలో పశ్చాత్తాపపడాలి. దైవ చిత్తానుసారం దుఃఖముతో నింపబడాలి. నేనెంతో పనికిమాలిన పని చేశాను, దేవునికి విరోధంగా జీవించినాను, నా జీవితాన్ని ఎంతో నష్టపరుచుకున్నాను,
అని నువ్వు గనక పశ్చాత్తాపపడితే, ఎందుకింత బుద్ధిహీనమైన పనులు చేశాను, నా దేవునికి నేను విరోధంగా చేశాను అని నువ్వు ఈ సాయంకాల సమయం పశ్చాత్తాపపడితే, ఆ ప్రభు ఎంతగానో నేను క్షమించి కడిగి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, హృదయాంతరంగంలో నువ్వు కలిగిన ఆ దుఃఖము, తద్వారా నీ ఆత్మ కార్చిన కన్నీరు నీ మనసును శుద్ధీకరించేదిగా ఉంచి ఉన్నది. అందుకని ఒక భక్తుడు ఇలాగన్నాడు, మామూలుగా ఈ యొక్క భౌతికమైన నేత్రాలకు వచ్చే కన్నీరు కంటిని శుభ్రపరుస్తుందంట. ద టీయర్స్ విల్ క్లెన్స్ అవర్ ఐస్. మన యొక్క నేత్రాలు అవి పరిశుద్ధపరిచేవిగా ఉంటున్నాయి. అదేవిధంగా దైవ చిత్తానుసారంగా పశ్చాత్తాపం వల్ల నీ హృదయం కాచే కన్నీరు, ఇట్ విల్ క్లెన్స్ యువర్ మైండ్ అంట. నీ మనస్సును అది శుభ్రపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి ఎవరైతే పాపం విషయంలో పశ్చాత్తాపడరో, దుఃఖపడరో, వారి మనస్సే మాత్రముగా మార్చబడదు. పశ్చాత్తాపడకుండా ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి దానివల్ల లాభమే లేదు. ఎందుకంటే తిరిగి నువ్వు పని చేసేవాడుగా ఉండే, ఎందుకు నీ మనసు మారలేదు. కాబట్టి ప్రేమను యవనస్తురాలా, ఈ సాయంకాల సమయమున నీ పాపం విషయంలో పశ్చాత్తాపడు. నీ మనసు కలిగిన వ్యర్థతను బట్టి పశ్చాత్తాపడు, దుఃఖపడు, దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. అప్పుడు నీ మనసు మారేదిగా ఉంటుంది. తిరిగి ఆ పని నువ్వు చేసేవాడుగా ఉండవు. అందుకనే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తండ్రి సన్నిధిలోనికి వచ్చినాడు. అందువలన ఆ వ్యక్తి యొక్క మనసు మారింది, తిరిగి తన దుస్థితిలోనికి అతను వెళ్ళలేదు. కాబట్టి సాయంకాల సమయమున నీ మనసు సంపూర్ణంగా మార్చబడి, పాపం నుంచి తిప్పబడి దేవుని కొరకై విజయవంతమైన జీవితంలో ముందుకు సాగాలి అంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు చేసే పాపం విషయంలో, నీ మనస్సు కలిగిన వ్యర్థత విషయంలో, దురాశ విషయంలో, అసూయ విషయంలో, గర్వం విషయంలో, కాముకత్వం విషయంలో, అపవిత్రమైన కార్యాల విషయంలో, సిగ్గులేని జీవితం విషయంలో పశ్చాత్తాపడు, క్షమాపణడు, కన్నీరు కార్చు. నీ హృదయాంతరంగంలో వచ్చి ఆ కన్నీరే నీ మనస్సును సంపూర్ణంగా కడిగి మారిన మనస్సుగా చేసేదిగా ఉంటున్నది. ఇలాంటి పశ్చాత్తాపం లేని మనసులు ఏమాత్రము మార్చబడవు. కాబట్టి మారిన మనస్సు నీకు కావాలి అంటే నీ పాపం విషయంలో పశ్చాత్తాపడాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఆ విధంగా నీ మనస్సును ఎంతో కాపాడుకోగలవు. తద్వారా యాత్ర జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలవు. తర్వాత మూడవదిగా, మన మనస్సును పాడి చేసే మరి యొక్క సత్యాన్ని నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో అపోస్తలుడైన పౌలు మరొక సత్యాన్ని మనకు తెలియచేయచ్చు ఉంటున్నాడు. చూడండి, 2 కొరింథీయులు చాప్టర్ 11 వర్స్ 3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులో చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. మూడవదిగా, నీ మనస్సు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే సైతాను తీసుకొని వచ్చే మోసకరమైన సంగతులు, ద డిసెప్టివ్ థింగ్స్ దట్ విల్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్ డిసెప్టివ్లీ అండ్ దే కరప్ట్ యువర్ మైండ్. కాబట్టి ఎంతో మోసపూరితమైన సంగతులను ఎన్నో సైతానుడు తీసుకొని వస్తాడు. తద్వారా వాడు చివరికి చేసేటువంటి పని నీ మనస్సును వాడు పాడు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, యవనస్తురాలు, ఈ సాయంకాల సమయమున సైతానుడు ఆదాము విషయంలో కూడా ఇదే చేశాడు. ఏం చేశాడంటే మోసపంగతులను బోధించినాడు. ఎప్పుడైతే వారు మోస సంగతులను నమ్మినారో వారు మనస్సు పాడైపోయినదిగా ఉంటున్నది. ఎలా చెప్పగలం? ప్రతిదినం వారు పండును చూస్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడే కానీ దాని విషయంలో దురాశ వారిలో కలగలేదు. ప్రతిదినం పండును చూస్తూనే ఉన్నారు, వారికి నేత్రాశ కలగలేదు. ఆ పండును చూస్తున్న జీవబ్రహ్మం వారిలో కలగలేదు. కానీ ఎప్పుడైతే దే బిలీవ్ ద డిసెప్టివ్ థింగ్స్, మోసకరమైన సంగతులు ఎప్పుడైతే వారు నమ్మినారో వారి మనసు పాడైపోయింది. తద్వారా ఎంతో భయంకరమైన దురాశ చేత, నేత్రాశ చేత వారు పట్టబడిన వారై పాపం చేసిన వారుగా ఉంటున్నారు. అందుకనే మూడవదిగా నీవు నేను గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మన మనస్సులు పాడైపోకుండా భద్రపరచబడాలి అంటే మోసకరమైన సంగతుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఈ లోకంలో ఎన్నో మోసకరమైన సంగతులను సైతానుడు తీసుకుని వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మోసాల విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఈ మోసాలు ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే మోసకరమైన సంగతులను వాటిని మనము నిజమైన సంగతులుగా నమ్ముతామో, వాటిని అంగీకరిస్తామో, ఇఫ్ యూ యాక్సెప్ట్ ద డిసెప్టివ్ ఫాల్స్ థింగ్స్, వాట్ దే బికమ్ అంటే అవి మన యొక్క నమ్మికలుగా మార్చబడతాయి.
అవి నిజమైన సంగతులుగా మనం అంగీకరించినప్పుడు అవే సత్యమని మనం నమ్ముతాం, అవే మంచివని నమ్ముతాం, అవే శ్రేష్టమైనవని నమ్ముతాం, అవే క్షమాభివృద్ధిని కలుగజేస్తాయని నమ్ముతాం, అవే మన జీవితాన్ని మంచిగా ఆశీర్వాదకరమైన జీవితంగా మారుస్తాయని నమ్ముతాం. ఎప్పుడైతే వాటిని నమ్ముతామో అవి మనసును ప్రవేశించి మనసును పాడు చేసేవిగా ఉంటాయి, మనల్ని తప్పుదారులలో నడిపిస్తాయి, పాపభూయిష్టమైన మార్గాలలో నడిపిస్తాయి, దేవునికి విరోధమైన మార్గాలలో నడిపిస్తాయి, పనికిమాలిన మార్గాలలో మనల్ని నడిపిస్తాయి, మోసకరమైన మార్గాలు నడిపించి మన జీవితాన్ని ఎంతో నష్టపరిచేవిగా ఉంటున్నాయి. ఈ సాయంకాల సమయం నాకు కొన్ని మీకు నేను తెలియచేయాలంటే ఏంటి మనల్ని మోసగించే సంగతులు, ఈ లోకంలో ఉండే ఆనందాలు, మోసకరమైన ఆనందాలు అవి ఎంతో అంటే చాలామంది యవనస్తులు అవే నిజమైన ఆనందం అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉండే ప్రెజర్స్ అవే మంచివి అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉండే చెడు స్నేహం మంచిది అనుకుంటున్నారు. ఇవన్నీ నిన్నెంతగానో మోసగించేవిగా ఉంటున్నాయి. అవి నీ మనసులో ప్రవేశించినట్లయితే, నువ్వే అవి మంచివి అనుకున్నట్లయితే నీ మనసు పాడైపోతుంది. అలాగే తప్పుడు బోధలు 2 పేతురు 3:17 పేతురు ఇలాగ రాస్తూ వచ్చినాడు. 2 Peter chapter 3:17. ఈ దినాలలో ఒక విశ్వాస విషయంలో ఎంతో భయంకరమైన విశ్వాసాన్ని పాడు చేసే సంగతులు ఇవి ఉంటున్నాయి. 2 Peter chapter 3:17 2 పేతురు 3:17 పేతురు ఇలాగ రాస్తూ ఉంటున్నాడు. చూడండి, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పో మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకరం భద్రం చేయబడినది. వీరు వ్యర్థమైన డంబు మాటలు పలుకుచు తామే శరీర సంబంధం దురాశలు గలవారై తప్పుడు మార్గమందు నడుచుకొని వారిని అప్పుడే తప్పించుకొని వారిని పోకరి బలకొలుచున్నారు. కాబట్టి తామే భ్రష్టత్వమును దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. కాబట్టి ప్రియమైన యవనస్తులు ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ తప్పుడు బోధలు ఎంతో భయంకరమైనవి. వాటిని నమ్మినట్లయితే ఒక విశ్వాసి వాడి చేత పట్టబడి చివరికి తన జీవితంలో ఎంతో నష్టపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మనస్సు పాడైపోతుంది. ఈ బోధలు ఎంతో మంచిగా కనబడతాయి. ఈ బోధలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. నీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తాయనివిగా కనబడుతూ ఉంటాయి. నీ ఎమోషన్స్ని ఎంతో టచ్ చేసేవిగా ఉంటాయి. నేనెంతో ఉద్రేకంతో నింపేవిగా ఉంటాయి. నిన్నెంతగానో చుట్టూ ఎంతో ఆకర్షణీయంగా కనబడచ్చు. అనేక మందిని ఆకర్షించేవిగా కనబడతాయి. మాసుని కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏమైనా అవసరాల ఇవెంతో అపాయకరమైనవి, మోసకరమైనవి. వీటిని నమ్మినట్లయితే నీ జీవితం ఎంతో నష్టపోయేదిగా ఉంటుంది. ఆదాము హవ్వలు నమ్మి నష్టపోయినారు. అనేక మంది భక్తులు నమ్మి నష్టపోయినారు. అనేక మంది విశ్వాసులు నమ్మి నష్టపోతున్నారు. కాబట్టి నీ జీవితంలో జాగ్రత్త పడు. కాబట్టి ఈ సాయంకాల సమయం ఇంకా నువ్వు సైతానుడు అనేకమైన సంగతులను వాడు నీ మనసులో చొప్పించడానికి, మోసకరమైన సంగతులు నీ మనసులో చొప్పించి వాటిని నమ్మునట్లుగా చేస్తూ ఉంటున్నాడు. చాలామంది యవనస్తులు ఇలాగ అనుకుంటూ ఉంటున్నారు, నాకు తెలివే లేదు, ఇంక నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు కొంతమంది అనుకుంటారు, నా జీవితం ఇంతే, ఇంకా పాడైపోయింది, దీన్ని పాడు చేసేవారు ఎవరు లేరు అనుకుంటూ ఉంటారు. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా శక్తి ఇంతే, నా సామర్థ్యం ఇంతే అనేటువంటి ఇలాంటి ఆలోచనల చేత సైతానుడు అనేక మంది యవనస్తులను పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నేను ఏది చేసినా ఫెయిల్యూరే, నేను ఏది చేసినా సక్సెస్ కాదు, నా జీవితంలో నేను ఏది పూనుకున్నా కానీ అది సక్సెస్ కాదు అనేటువంటి రకరకాలైన ఫాల్స్ థింగ్, మోసకరమైన సంగతుల చేత పట్టుపడుతున్నాడు. అనేక మంది యవనస్తులు వాటన్నిటిని నమ్ముతూ ఉంటున్నారు. వాటిని బలమైన నమ్మికలుగా చేసుకుంటున్నారు. నేను ఇంతే, నా జీవితం ఇంతే, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నేను బుద్ధిహీనుడను, పనికి మాలిన వాడను, నా జీవితం ఇంతే, నేను ఈ విధంగా నా జీవితం ఎండ్ అయిపోవాల్సిందే అనేటువంటి బలమైనటువంటి నమ్మికలు వారిలో ఉంటున్నాయి. అందుకని ఈ నమ్మికలు బట్టి వారి మనస్సు పాడైపోయినదిగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. అనేక మంది ఈ పెసిమిస్టిక్ థాట్స్ చేత పట్టబడిన వారుగా ఉంటున్నారు. వాట్ ఆర్ దీస్ పెసిమిస్ట్ థాట్స్? ఏంటి ఈ యొక్క పెసిమిస్టిక్ ఆలోచనలు అంటే, వారి జీవితంలో ఎన్నో వాటిని వారు కృంగిపోతూ ఉంటున్నారు, డిప్రెషన్స్కి లోనవుతూ ఉంటున్నారు. నాకు అందం లేదు, నాకు జ్ఞానం లేదు, నా జీవితం నన్ను ఎవరు గుర్తించరు, నేను ఎవరికి ఇష్టం లేదు, నా జీవితంలో నేను పనికిమాలిన వాడను అనేటువంటి వ్యర్థమైన ఆలోచనలు, ఫాల్స్ బిలీఫ్స్ అనేటివి వారి మైండ్ను పట్టుబడినవిగా ఉంటున్నాయి. ప్రియమైన యవనస్తులు, ఇవన్నీ సైతానుని మనసులోనికి చొప్పించిన మోసపూరితమైన సంగతులు.
కానీ నువ్వు వాటిని నమ్ముతున్నావు, అందుకని నీ మనస్సు పాడైపోతూ ఉంటున్నది. కాబట్టి సాయంకాల సమయమున డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. సైతాన్ని తీసుకొచ్చి మోసపూరితమైన సంగతులు, మోసకరమైన బోధలు, మోసకరమైన ఆలోచనలు నమ్మద్దు. కమ్అవుట్ ఆఫ్ దెమ్. దేవుని మాటలు, దేవుని వాక్యం చేత నీ మనస్సును నింపుకో. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా యూనిక్గా ఆయన సృష్టించినాడో, దేవుని దృష్టిలో నువ్వు ఎంత శ్రేష్టమైన వాడవో, శ్రేష్టమైన దానవో గుర్తించు. ఆయన ఎంతో గొప్ప ఆలోచన చేత, ఉద్దేశం చేత, ప్రణాళిక చేత ఆయన నిన్ను సృష్టించి లోకంలో ఆయన నిన్ను పంపిన వాడుగా ఉంచినాడు. ఆయన ఎంతో గొప్ప ఆలోచనలు పక్షంగా కలిగి ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన కోరుతున్నాడు. అనేకులు మాదిరికరంగా ఉంచాలని ఆయన కోరుతున్నాడు. తలగా ఆయన చేయాలనుకుంటున్నాడు, కానీ తోక ఆయన ఉంచడం ఇష్టపడడం లేదు. కానీ నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే యూ విల్ టర్న్ ఇట్ ఇంటూ గ్రేట్ విక్టరీ. నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరమైనగా ఇదిగా మార్చగలడు. రూతు తన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఎంతో ఆయన గొప్ప స్థితిలోనికి ఆమె తీసుకొని వచ్చినాడు. విజయవంతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఆమె వెళ్ళినదిగా ఉన్నది. కాబట్టి పాడైపోయి చెడిపోయిన అనేక మంది దేవుని భక్తులు ఎప్పుడైతే తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారో ఘనమైన కార్యాలు చేయవారినిగా ఆయన చేస్తూ వచ్చినాడు. పామరులైన శిష్యులు, చదువులేని జ్ఞానం లేని వారు ఎంతో విజయవంతమైన జ్ఞానవంతులుగా గొప్ప కార్యాలు వారు చేయించు వచ్చినారు. కాబట్టి ప్రేమ యవనస్తులు ఈ సాయంకాల సమయమున డోంట్ బి క్యాప్చర్డ్ బై ద డిసెప్టివ్ థింగ్స్ ఆఫ్ సాటన్. నీ జీవితం నీ మనసులోనికి మోసకరమైన సంగతులు అనుమతించవద్దు. అలాగ అనుమతించినట్లయితే నీ మనసు పాడైపోయేదిగా ఉన్నది. తర్వాత మరి యొక్క సంగతి మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక మన మనసును పాడు చేసే మరొక సంగతి. కొలస్సీలు రాసిన 1వ అధ్యాయము 21వ వచనం. Colossians chapter 1 verse 21. Let us read all together. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి చదువుదాం. మరియు గతకాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం కలిగిన వారై ఎండిన మిమ్మను కూడా. మరి యొక్క ప్రాముఖ్యమైన మానవుల యొక్క దేవుని బిడ్డల యొక్క మనసును పాడు చేసే మరొక సత్యం ఏంటి అంటే, తమ దేవుని మీద అనేక మంది దేవుని బిడ్డలు విరోధ భావాన్ని కలిగిన వారుగా ఉంటున్నారు. అంటే దే ఆర్ హ్యావింగ్ ఎనిమిటీ అగైన్స్ట్ దేర్ లవింగ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ కలిగిన దేవుని విషయంలో విరోధ భావము, శత్రుభావము వారు కలిగిన వారుగా ఉంటున్నారు. సైతానుడు ఇలాంటి దేవుని విషయంలో శత్రుత్వాన్ని కలగజేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు ఇలాగ అనుకుంటున్నారు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని వల్ల నీకేమైంది, దేవుడు నీకేం మేలు చేశాడు, నీ జీవితంలో అన్ని కష్టాలే కదా, నీ జీవితంలో అన్ని శ్రమలే కదా, నీ జీవితంలో అన్ని అవమానాలే కదా, ఫెయిల్యూర్సే కదా, నువ్వు ఏది ఎగ్జామ్స్లో నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు, నీ రోగాలు ఎన్నో నిన్ను పట్టుకుంటున్నాయి, నీ జీవితంలో ఎన్నో మరణాలు, నీ ప్రియమైన వారు చనిపోతుంటున్నారు, ఎన్నో విచారకరమైన సంగతులు నీ జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు నీకేం చేశాడు? నీకు దేవుడు ఏం చేయలేదు. దేవుడు నీకు అన్ని నష్టమే చేశాడు తప్ప ఏ లాభం నీ జీవితంలో కలగలేదు అనేటువంటి దేవుని విషయంలో విరోధ భావాన్ని కలిగించడానికి సైతానుడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు విరోధ భావం కలుగుతుందో, దేవుని నుంచి ఎప్పుడైతే నువ్వు దూరంగా వెళ్ళిపోతావు, సైతానుడు నీ మనసును పట్టుకొని చెరపడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రేమ యవనస్తురాల, నీ దేవుని విషయంలో నీకు విరోధ భావము అది నీ జీవితానికి నష్టకరమే తప్ప ఏమాత్రం లాభకరము కాదు. కాబట్టి నెవర్ అలౌ ఎనీ ఎనిమిటీ అగైనెస్ట్ గాడ్. దేవుని విషయంలో ఏమాత్రం నీ జీవితంలో విరోధ భావాన్ని కలగచేయవద్దు. ఎందుకంటే ఆ విరోధ భావం నిన్ను దేవుని ప్రేమించలేకుండా చేస్తుంది, దేవుని సన్నిధిలో మోకరించకుండా చేస్తుంది, దేవుని వాక్యాన్ని చదవకుండా దూరంగా తీసుకువెళ్తుంది. ఆ విరోధ భావం దేవుని కొరకై నువ్వు జీవించడానికి ఏమాత్రం నీకు ఆశ లేకుండా చేస్తుంది. కాబట్టి దేవుని సహవాసం నుంచి నేను దూరపరుస్తుంది, తద్వారా సైతాను చేతిలో నువ్వు చిక్కిపోనట్లుగా చేస్తుంది. కాబట్టి అనేకసార్లు ఇలాంటి మనము కథనాలు పేపర్లలో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇంట్లో ఉన్నవారు తమ తల్లిదండ్రుల మీద అలిగి దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుంది? వారు దుర్మార్గుల చేత చిక్కబడి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్న అనేక సంగతులు మన ముందు కనబడుతూనే ఉంటున్నాయి. సైతానుడు అదేవిధంగా చేస్తూ ఉంటున్నాడు. దేవుని నుంచి నేను దూరపరచడానికి, దేవుని మీద నీకు విరోధ భావం నీలో మనసులో కలగజేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. తద్వారా ఏమవుతుందంటే నీ మనసు చెరపబడుతుంది,
సైతాను చేత పట్టబడుతుంది. కాబట్టి సాయంకాల సమయమున నెవర్ అలౌ ఎనీ థాట్ అగైనెస్ట్ గాడ్ ఇన్ యువర్ మైండ్. దేవుడు నీ జీవితంలో కలగజేసే ప్రతి పనిని ఎందుకు ఆయన కలగజేస్తున్నాడు? నిన్నెంతో ప్రేమించిన దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నిన్నెంతగానో వెదకి వెంటాడి రక్షించిన దేవుడు, నువ్వెన్నోసార్లు తిరుగుబాటు చేసిన విడువక ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, శాశ్వతమైన ఆయన ప్రేమతో విడువని ఎడబాయన కృపతో ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు నీ జీవితంలో కలగజేసే ప్రతి పని నీ మేలు కొరకే, నీ క్షేమకరమే తప్ప ఆయన నీ జీవితంలో ఏది కూడా నష్టకరముగా ఆయన చేయడు. అందుకని రోమా 8:28 రాయబడింది, తను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి తప్ప నష్టకరకం కానే కాదు. దేవుడు ఉద్దేశించడంలో ఆశీర్వాదకారకములే కానీ అవి ఏమాత్రం నష్టకారకములు కాదు. ఇర్మియా 29 రాయబడుతూ వచ్చింది. గనక ప్రేమైన యవనస్తురాలా, ఈ దినం నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, వాక్యం చదవడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టం లేదు, దేవుని ప్రేమించడానికి నీలో ఇష్టం లేదు, దేవుని కొరకు పాటుపడడానికి నీకు ఇష్టం లేదు, దేవుని సహవాసం రావడానికి ఇష్టం లేదు. ద రీజన్ మే బీ యూ హ్యావ్ ఎన్మినిటీ అగైనెస్ట్ గాడ్. దేవుని విషయంలో నీకు విరోధ భావం ఉందేమో. ఆ విరోధ భావం నీ మనస్సును పాడు చేస్తుంది. సైతాను చేతిలో చెరపట్టబడడానికి అది ఎంతగానో కారణమవుతుంది. కాబట్టి టేక్అవుట్ దట్ ఎనిమిటీ అగైనెస్ట్ గాడ్. దేవుని విషయంలో ఏ మాత్రం విరోధ భావం కలిగి ఉండవద్దు. తద్వారా ఎంతో నష్టము తప్ప లాభం లేదు. దేవుడు ఏది కూడా నిన్ను పాడు చేయడానికి, నిన్ను నష్టపరంలోనికి తోసివేయడానికి ఆయన చేయడు. ఎంతో ప్రేమతో ఆయన నిన్ను సృష్టించినాడు, ఎంతో ప్రేమతో నిన్ను రక్షించినాడు, నీ కొరకే ప్రాణం పెట్టినాడు, నీ కొరకే దిగి వచ్చినాడు, తాను దీనునిగా చేసుకున్నాడు. ఇంత ప్రేమ కలిగిన, కనికరం, వాత్సల్యత కలిగిన దేవుడు నీ జీవితంలో ఏది నష్టకరం కావడానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఏది చేసినా మేలు కొరకే. గనుక నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని, ప్రతి క్రియను, ప్రతి సందర్భాన్ని సరైన విధానంలో ఆలోచించు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించినాడు, దాన్ని సరైన విధానంలో చక్క చేసుకో. తద్వారా నీ జీవితంలో అది ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా చేయబడేదిగా ఉంచున్నది. తర్వాత 5వదిగా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మానవుని యొక్క మనస్సును పాడు చేసే మరి యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, మనుషులు ఇలాగ చెప్తూ ఉంటారు, జ్ఞానం కలిగిన వారు, ద ఐడల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. కాబట్టి ఖాళీగా ఉండేటువంటి మనస్సు అది సైతానుకు అంటే ఒక ప్రయోగశాల లాంటిది, సైతానుకు ఫ్యాక్టరీ లాంటిది. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, ఈ దినాలలో మనకు లాక్డౌన్లో ఉంటున్నాం. ఈ కరోనా వలన అనేక మంది ఇళ్లలో ఉంటున్నారు. కాలేజీ లేదు, చాలామందికి పని లేదు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. అందుకనే ఖాళీగా ఉన్నట్లయితే మీ మనసు చెడిపోయేదిగా ఉంటున్నది. అందుకని ఎంతో జాగ్రత్త పడాలి. ఐడల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అంట. కొత్త నిబంధనలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఇలాగ చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి మనసులో, హృదయంలో సైతాను ఉంది. ఆ సైతానును వాడు కష్టపడి బయటకు పారుద్రోలినాడు, తన హృదయం అంతా శుభ్రపరుచుకున్నాడు, ఎంతో చక్కగా చేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా, బయటికి త్రోసివేయబడిన సైతానుడు తిరిగి వచ్చి చూసినాడు. తిరిగి వచ్చి చూసినప్పుడు ఏమైందంటే ఆ హృదయం ఖాళీగా ఉందంట. ఎంతో శుభ్రంగా చేయబడి ఉంది, ఖాళీగా ఉంది. అందుకని వాడు ఏం చేశాడంటే తనతో పాటు 7 దయ్యాలను తీసుకొని వచ్చి దానిలో కాపురం ఉన్నారంట. ప్రియమైన యవనస్తురాలా, ఇక్కడ ఎందుకని తిరిగి సైతానుడు ప్రవేశించినాడు, ఎందుకు ఇంకా 7 మందిని తీసుకొని వచ్చినాడంటే, వాడు తిరిగి వచ్చి చూసినప్పుడు కనపడిన సత్యం ఏంటి అంటే ఆ హృదయము ఖాళీగా ఉంది. అంటే దెర్ ఈజ్ నో, అంటే ఇట్ ఈస్ అన్ ఐడల్ మైండ్ అని తెలియజేసేదిగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బిజీ, ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్. ప్రభు లేడు అందులో, ప్రభు కార్యాలు లేవు, ప్రభు కొరకే పాటుపడాలని ఆలోచనలు లేవు, దేవుని వాక్యం ధ్యానించటం లేదు, ప్రార్థించటం లేదు, దేవుని కొరకు పాటుపడటం లేదు, దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకై పాటుపడటం లేదు, దేవుని విశ్వాసుల కొరకై ప్రయాసపడేటువంటి మనసు అందులో లేదు. ఇట్ ఈస్ ఐడల్ మైండ్, ఖాళీగా ఉంది. దెర్ ఈజ్ నో వర్క్ అట్ ఆల్. కాబట్టి అందుకని ప్రియమైన యవనస్తురాల 7 విధములైన సైతాన్లు ప్రవేశించినాయి. అందుకని అంటారు ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. కాబట్టి ఈ సాయంకాల సమయమున కరోనా దినాలలో ఉంటున్నావు, ఖాళీగా ఉంటున్నావు. డోంట్ కీప్ యువర్ మైండ్ ఐడల్. నీ మనస్సును ఖాళీగా ఉంచుకోవద్దు.
ఖాళీగా ఉంచుకున్నట్లయితే భయంకరమైన సైతానుడు ప్రవేశిస్తాడు. భయంకరమైన యొక్క ఆలోచనలు ప్రవేశిస్తాయి. సాటన్ విల్ మేక్ యువర్ మైండ్ యాజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్. తద్వారా ఎంతో భయంకరమైన క్రియలు నీ ద్వారా జరుగుతాయి. అంధకారమైన క్రియల చేత పట్టబడుతావు. భయంకర అపవిత్రమైన కార్యాల చేత పట్టబడుతావు. దుర్మార్గమైన కార్యాల చేత పట్టబడుతావు. నీ సమయం అంతా పాడైపోతుంది. నీ ఎనర్జీ అంతా పాడైపోతుంది. నీ రిసోర్సెస్ అన్నీ పాడైపోతాయి. నీ జీవితం నష్టపరచబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడు. డోంట్ కీప్ యువర్ మైండ్ ఐడల్. నీ జీవితం, నీ కాలేజ్ లేకపోయినా, చదువు లేకపోయినా, ఎగ్జామ్స్ లేకపోయినా, నీ మందిరానికి వెళ్ళేస్తా అంటే అవసరత లేకపోయినా, డోంట్ కీప్ యువర్ మైండ్ ఐడల్. నీ మనస్సును ఖాళీగా ఉంచవద్దు. అందుకని సాయంకాల సమయమున నీ మనస్సును భద్రపరుచుకో. ఏ విధంగా? ఎంగేజ్ యువర్ మైండ్ ఇన్ సంథింగ్ గుడ్ థింగ్. మంచి శ్రేష్టమైన వాటి విషయంలో నీ మనస్సును బిజీగా ఉంచుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి తీర్మానించుకో. ఈ సమయంలో ఐ విల్ రీడ్ దీస్ మెనీ బుక్స్, దీస్ మెనీ చాప్టర్స్, వీటన్ని నేను ధ్యానిస్తానని ఒక షెడ్యూల్, ఒక గోల్ పెట్టుకో. దేవుని కొరకు నేను ప్రార్థిస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. నా స్నేహితుల కొరకై, రక్షణ లేని స్నేహితుల కొరకై, క్లాస్మేట్స్ గురించి, నా బంధువుల గురించి నేను ప్రార్థిస్తాను అనే గోల్ పెట్టుకో. వాళ్ళందరి గురించి పేపర్లో రాసుకొని ప్రార్థించు. ట్రై టు కీప్ యువర్ మైండ్ ఆక్యుపైడ్ విన్ గుడ్ థింగ్స్. ఈ పాటలు నేర్చుకుంటాను, కీబోర్డ్ నేర్చుకుంటాను, గిటార్ నేర్చుకుంటాను, ప్రభు కొరకే నేను సిద్ధపరచబడతానని తీర్మానించుకో. అంతేకాదు, నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తాను, మెసేజ్ ప్రిపేర్ చేసుకుంటాను, ఆలోచించు. ఈ విధంగా కీప్ యువర్ మైండ్ ఆల్వేస్ బిజీ. డోంట్ కీప్ ఇట్ ఇస్ ఐడల్. ఖాళీగా ఉంచుకోవద్దు. సైతానుడు ప్రవేశిస్తాడు. నీ మనసు పాడైపోతుంది. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రేమని యవనస్తురాల, ఈ దినాలలో, ఖాళీ దినాల్లో చాలామంది యవనస్తులు ఏం పని లేదులే, ఏం ఎగ్జామ్స్ లేవులే, కాలేజ్ లేదులే, కాబట్టి నాకే పని లేదులే అని ఖాళీగా వారు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తద్వారా ఎన్నో సైతాను యొక్క క్రియల చేత పట్టబడుతున్నారు. జాగ్రత్త పడు. డోంట్ కీప్ యువర్ మైండ్ ఐడల్. ఆల్వేస్ కీప్ ఇట్ బిజీ ఇన్ సంథింగ్ గుడ్. మంచి వాటి విషయంలో నీ మనస్సును బిజీగా ఉంచుకో. ఖాళీ మనసు ఏమాత్రము క్షేమకరము కాదు. ప్రార్థించడానికి పూనుకో, బైబిల్ చదవడానికి పూనుకో, నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు, నీ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు, నీ చక్కగా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించు. తద్వారా నీ శక్తి, నీ స్టామినా పెరుగుతుంది. అలాగే నీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించు. నీ తలాంతులు కలిగిన వాడు దేవుని కొరకే వాడబడగలవు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండగలవు. కాబట్టి ట్రై టు బీ ఆక్యుపైడ్ ఆల్వేస్ ఇన్ సంథింగ్. కాబట్టి నీ మనస్సును ఆక్యుపై చేసుకో. ఐడల్ మైండ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. కాబట్టి సాయంకాల సమయమున నీ మనస్సును పాడు చేసి 5 సంగతులు విషయంలో జాగ్రత్త పడితే నీ మనస్సును బహుజాగ్రత్తగా నీవు కాపాడుకోగలవు. మొట్టమొదటిగా నీ మనసుకు గురుడితనం యుగ సంబంధమైన దేవత గురుడితనాన్ని చేయకుండా జాగ్రత్త పడు. నీ మనసుకు వ్యర్థత కలగకుండా జాగ్రత్త పడు. నీ మనస్సులోనికి మోసపంగతమైన సంగతులు ప్రవేశించి రాంగ్ బిలీఫ్స్ చేత పట్టబడకుండా జాగ్రత్త పడు. దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు నీ జీవితంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడు. అండ్ డోంట్ కీప్ యువర్ మైండ్ ఐడల్. నీ మనసును ఖాళీగా ఉంచవద్దు. మంచి వాటి చేత, మంచి పనులలో బిజీగా ఉండడానికి తీర్మానించుకో. తద్వారా నీ మనసు భద్రపరచబడుతుంది. తద్వారా నీ ప్రాకారము బలమైనదిగా ఉంటుంది, నీ నడుము బలమైనదిగా ఉంటుంది, నీ పాదములకు కలిగిన చెప్పులు ఎంతో బలమైనవిగా ఉంటాయి. ప్రభు కొరకే విజయవంతమైన జీవితాన్ని జీవించగలవు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉండగలవు. నీ జీవితం కూడా ఎంతో ఆశీర్వదించబడుతుంది. కాబట్టి సాయంకాల సమయమున నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఆ విధంగా ప్రయాసపడడానికి తీర్మానించు. ప్రభు మనందరికీ సహాయపడండి. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థించుకుందాం. ఒక్క క్షణం ప్రేమైన యవనస్తుల ఈ సాయంకాల విన్న మాటల విషయంలో, నీ మనస్సు విషయంలో ఏ విధంగా ఉంటున్నావు? నీ మనస్సు విషయంలో బహుజాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నావా? లేకపోతే నీ మనస్సును గాలికి వదిలినావా? ఈ ప్రశ్న జవాబు ఆలోచించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. లేనట్లయితే నీ మనసు విషయంలో జాగ్రత్త పడు, బహుజాగ్రత్త కాపాడుకోవడానికి తీర్మానించుకో.
ప్రభు యొక్క సహాయంతో, దేవుని వాక్య సహాయంతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, దేవుని సన్నిధిలో ప్రార్థనతో నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సాయంకాల సమయమున మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యములు బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. మా మనసు ఎంత శ్రేష్టమైనదో, మనసు యొక్క పాత్ర ఎంత గొప్పదో మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. ఘనమైన తండ్రి, నీ వాక్యం హెచ్చరిస్తుంది, మా మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరిస్తూ ఉంటున్నారు. కానీ మా మనసు విషయంలో మా మనసును గాలికి వదిలేసిన వారముగా ఉంచినాం, ఏమాత్రం పట్టింపు లేని వారముగా ఉంచినాం. అందుకని సైతాను చేత పట్టుబడిపోయింది, సైతాను యొక్క ఆలోచనల చేత పట్టబడింది. మా యొక్క ఆలోచనలు మాత్రమే కాకుండా మా పైన మనసులో పైన వెళ్ళేటువంటి పక్షులు గూడులు కట్టుకుంటున్నాయి, గుడ్లు పెడుతున్నాయి. ఎంతో భయంకరమైనటువంటి క్రియలను అవి కనుతూ ఉంటున్నాయి. అందుకనే భయంకరమైన అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటున్నాయి, అపవిత్రమైన ఆలోచనల చేత పట్టుబడుతుంటున్నాయి. భయంకరమైనటువంటి సిగ్గులేని జీవితం మాలో కనబడుతుంది. దయతో క్షమించండి ప్రభువా. మా మనసు విషయంలో జాగ్రత్త పడడానికి సహాయపడండి ప్రభువా. మీరే మా మనసును కడిగి పవిత్రపరచండి, మా మనసును ప్రక్షాళన చేయండి. మా మనసు కలిగిన ఆ గుడితనాన్ని తొలగించండి, వెలిగించండి, వ్యర్థతంతని తొలగించండి ప్రభువా. పవిత్రతను అనుగ్రహించండి. మా మనసులో ప్రవేశించే ప్రతి మోసపూరితమైన ఆలోచన తొలగించండి ప్రభువా. నేను పనికిరాని వాడను, నేను నాలో అందం లేదు, నా జీవితం ఇంతే, వ్యర్థమైన జీవితమే అనేటువంటి అనేక వ్యర్థమైన ఆలోచనల చేత యవనస్తులు పెస్టిమిస్టిక్ థాట్స్ చేత పట్టబడి ఎంతో పాడైపోతుంటున్నారు, కృంగిపోతున్నారు, డిప్రెషన్స్కి లోనవుతున్నారు. దయతో వారిని లేవనెత్తండి. వారిలో ఉన్నటువంటి రాంగ్ బిలీఫ్స్ అన్నిటినీ ప్రభువా నీ వాక్యం శక్తి చేత కొట్టివేసి సరైనటువంటి ఆలోచన శైలి దయచేయండి, సరైన మైండ్ సెట్ని వారికి దయచేయండి. రాంగ్ మైండ్ సెట్ అంతా తొలగించమని వేడుకొంటున్నాం తండ్రి. అబద్ధమైన బోధల చేత పట్టబడకుండా కాపాడండి. సైతాన్ని తీసుకునే మోసకరమైన ఆలోచనలతో తప్పించండి ప్రభువా. ఘనమైన తండ్రి, మా మనసులో అనేక మార్లు నీ మీద విరోధ భావం చేత తండ్రి నీ నుంచి దూరం అయిపోయి సైతాను చేత పట్టుబడిన వారం దయతో క్షమించండి. మాలో ఉన్న ప్రతి విధమైన విరోధ భావాన్ని తొలగించండి. నేను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నేను ప్రేమించుతూ నిన్నే హెత్తుగా నేను జీవించే భాగ్యం దయచేయండి. తద్వారా ఆశీర్వాదకరంగా ముందుకు సాగుటకు సహాయపడి ప్రభా. అనేక సార్లు ఐడల్ మైండ్ వలన తండ్రి ఎంతో వ్యర్థమైన వాటి చేత పట్టుబడుతున్నాం. మా మనస్సు ఖాళీగా ఉండడం వలన ఏడంతల సైతానులు ప్రవేశిస్తూ ఉంటున్నాయి ప్రభా. తద్వారా ఎంతో నష్టం కలుగుతుంది. దయతో క్షమించండి. 7 విధ ప్రభా మా మనస్సు ఖాళీగా లేకుండా ప్రభువా మా మనస్సును తండ్రి ప్రభువా మరి ఎల్లప్పుడూ శ్రేష్టమైన వాటి విషయంలో తండ్రి ఎప్పుడు బిజీగా ఉంచుకోగలుగుటకు సహాయపడండి ప్రభువా. మరి వాక్య ధ్యానం విషయంలో, ప్రార్థన జీవితం విషయంలో, ప్రార్థించే విషయంలో, నీ కొరకు పాటుపడే విషయంలో, మా తలాంతులు అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రయాసపడుచు తద్వారా ముందుకు సాగుటకు మెండైన నీ కృపను అనుగ్రహించమని దయగలని వస్తాం వల్ల చెప్పుకుంటున్నాం. సహాయపడి నడిపించండి. విన్న బిడ్డలందరినీ బట్టి నీకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారి చదువులో మంచి జ్ఞానం తెలివేచిన దయచేయండి. వారి మనస్సును తండ్రి సరైన విధానంలో ఉంచుకొని ఉన్నత స్థితికి వారు రాగలుగుట కృప చూపించండి. అలాగే ప్రభువా కనికరంగా ఉద్యోగాలు చూసిన బిడ్డలను దీవించండి, వారికి మార్గాలు చూపించి సరళం చేయండి. వివాహాలు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో కనికరం చిత్తాన్ని స్పష్టంగా వారికి బయలుపరిచి ప్రభా సరైనటువంటి ప్రభా మరి లైఫ్ పార్ట్నర్స్ వారికి అనుగ్రహించమని వేడుకొంటున్నాం. తద్వారా నీ బిడ్డలు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరమైన వారిగా ముందుకు సాగుటకు సహాయపడండి. ఈ బిడ్డలందరినీ బలమైన నీ కాపుదల కింద నుంచి నడిపించమని వేడుకుంటూ ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాలలో తండ్రి ప్రభా నీ బిడ్డలు తమ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు మెండైన నీ కృపను వారికి అనుగ్రహించమని యేసుగా శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి ప్రకటన గమనించండి. ఎవరైనా ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం లేనివారు రేపు ఉదయం 9 గంటలకు ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో ఆరాధన ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమము డెలివరీ చేయబడుతుంది. కాబట్టి మీరు కూడా పాలు పొందండి, ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరు మిమ్మల్ని కోరుచున్నారు. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా ఈ పరిచర్య మీకు అందించబడుతుంది. దయచేసి మీరు కూడా విని మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రభు పేరు కోరుతున్నాను. మీకు అందరికీ వందనాలు.
ఆమేన్.